మొన్న కొప్పుల ఈశ్వర్ సారు కార్మికుని లెక్క డ్రెస్ తొడిగి నెత్తిల టోపీ పెట్టుకొని సింగరేణి బొగ్గు బావుల కాడికి పోయిండు. అబ్బా ఓట్లు నేనంగానే ఊరుకొచ్చినావు, పవర్లు ఉన్నప్పుడు ఎందుకో రాలే, మా తిప్పలేందుకో చూడలే అని ఒక అక్క గట్టిగానే అరుచుకుంది. అంతగానం నిలదీస్తుంటే ఏం చెప్పాలనో తెలియక ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయిండు. కారు లీడర్ వస్తే గట్లయింది. ఇవాళ కాంగ్రెస్ లీడర్లు పోతే ఏమైందో కూడా చూడాలి కదా. సింగరేణి బాయిబాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. రామగుండం ఏరియాలో కార్మికుల మంచి చెడ్డలు అరుచుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సారు, పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు అట్లనే కార్మికులతోటి ముచ్చట పెట్టుకుంటూ నాష్ట చేసిండ్రు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఖచ్చితంగా మీ అందరికి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నా. ఇది మాట. ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా కొట్లాడుతా అని మాట ఇచ్చిండు వంశీ సారు. కరెంట్ సమస్య అని చెప్పి చాలా మాట్లాడుకుంటారు. మరి గత 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త బాగా వచ్చిందని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలా. ఖచ్చితంగా నేను దానికోసం కృషి చేసి పని చేసి కార్మికుడు ఆనందంగా ఉండేటట్టు నేను నా డ్యూటీ లాగా తీసుకుంటాను. ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు ధర్మపూర్ లో మీటింగ్ పెట్టి అందరిని విలువనంపుకున్నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని. బీఆర్ఎస్ క్యాండిడేట్ కొప్పుల గారికి గీ సవాల్ చేసిండు. బెదిరించి బొమ్మలు గుంజుకున్న మాట వాస్తవం కాదా అంటున్న కొప్పులిచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నరసింహస్వామి గుడి కాడికి వస్తావా? ఎంతమంది రైతుల పొట్టగొట్టినవో నేను రుజువు చేస్తాను సిద్ధంగా ఉన్నా. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సార్ కూడా కోపానికి వచ్చిండు కొప్పుల మీద. బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ ను గెలిపియాలనేది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు మాట. నిజామాబాద్ లో నిలబడ్డ జీవన్ రెడ్డి సార్ కూడా వచ్చి మతి ఇచ్చినాడు. కాళేశ్వరం స్కామ్, మిషన్ భైరథల అవినీతిని మళ్ళొక పారిలో పెట్టిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. కేవలం కమిషన్లు దోచుకోటి ఈ మిషన్ భగీరథలో 45,000 కోట్ల కుంభకోణం ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ వల్ల తెలంగాణ తెరలైంది. మేము వచ్చి ఓ రేవుకు తెస్తున్నాము అనుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. చూడడానికి చిన్నగా ఉన్న అనుభవం గొప్పగా ఉంది. అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి. తరుగు పేరిట దోసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? రైతు సోదరులు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కానీ ఏ మాట కామాట మంత్రి సారు, ఎమ్మెల్యేలు, లీడర్లు రోజుకో తావుల మీటింగులు పెట్టి పెద్దపల్లి కాంగ్రెస్ బలం బల్గం చూపిస్తున్నారు.